ఏపీకి మరో తుఫాన్ గండం పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని తీవ్ర వాయుగుండం గురువారం ఉదయం తుఫాన్గా బలపడింది. ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకకు 20 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 520, చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉంది. ఈ క్రమంలో అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్తో పాటు ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. తుఫాన్కు దిత్వాగా నామకరణం చేశారు. దీన్ని యెమెన్ సూచించింది. ఇది చెన్నై, పుదుచ్చేరి మధ్యలో తీరం దాటుతుందని తొలుత అంచనా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితి ప్రకారం తీరం దాటే అవకాశాలు తక్కువని, తీరం వెంబడి పయనించి బలహీనపడొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక తుఫాన్ ప్రభావంతో ఇవాల్టి నుంచి మంగళవారం వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఆదివారం కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. నేటి సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గాలుల వేగం పెరుగుతుంది. శని, ఆదివారాల్లో గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చు. విశాఖపట్నం, మచిలీపట్నం తదితర పోర్టుల్లో 2వ నెంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ఆదివారం చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, నంద్యాల, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చు. ఇక సోమవారం కృష్ణా, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు.